కూడా మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. ఈనాటి వాక్య ధ్యానాంశం క్రైస్తవుల విగ్రహారాధన అనండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. దేవుని వాక్యము ఏం చెబుతుందో దానిని మనం ధ్యానించినప్పుడే మారు మనస్సు కలుగుతుంది. నిర్గమకాండం 20వ అధ్యాయం 3 నుంచి 5వ వచనం వరకు మనం చదువుకుందాం. చూడండి, అండర్లైన్ చేసుకోండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులపైన ఆశీనుడైన మా తండ్రి, మా ఆరాధనకు యోగ్యుడమైన మా రాజా, అయ్యా నీ వాక్యము నమ్మదగింది తండ్రి. నీ వాక్యము కొరకు నీ ప్రియ బిడ్డలు ఎదురు చూచుచున్నారైనా నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీకు స్తోత్రం అయ్యా. నీ వాక్యము సత్యం. నీ సత్యమందు మమ్మల్ని నడిపించుమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నన్ను మీరు మరుగు చేయండి తండ్రి. మీ స్వరమును వినిపించుమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అయ్యా నీ వాక్యం అనే వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి నా తండ్రి. మీరు మాట్లాడమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా గట్టిగా 2 చేతులు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. గట్టిగా 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 హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుల విగ్రహారాధన ఎలా ఉంటుందో మొట్టమొదటిగా పార్ట్ 1గా నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా ఈ క్రిస్మస్ అనేది వచ్చేసరికి క్రైస్తవుల్లో మహా పండుగ. ఈ క్రిస్మస్ పండగకి అసలు ఏం చేయాలో చాలా మందికి తెలుసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఈరోజు క్రిస్మస్ ట్రీ విషయంలో నేను మీకు ముందుగా తెలియజేస్తాను. అసలు క్రైస్తవులు ఎక్కడయ్యా తెలియని విగ్రహారాధన చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఈరోజు ప్రతి మాట ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథముల నుంచే నేను తేట తెల్లగా తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగం మోషే ధర్మశాస్త్రమును దేవుడు ఆయన ద్వారా రాయించాడు. ఆ 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞనే ఆయన చెప్తాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆకాశం కింద భూమి పైన నీళ్ళ యందే గాని ఏ విగ్రహమునకు మీరు సాగిలపడకూడదు, ఏ విగ్రహమును మీరు చేసుకొనకూడదు, ఏ విగ్రహమును మీరు పూజించకూడదు అని పరిశుద్ధ గ్రంథములో లేఖనము సెలవిస్తున్నట్టు దేవుని మాట. హల్లెలూయా హల్లెలూయా. ఇది పాత నిబంధనలో మనం చదువుకున్నాం. ఇక నేను క్రొత్త నిబంధనలో మీకు ఒక మాట చూపిస్తాను. ఎక్కడ కూడా పాత నిబంధన క్రొత్త నిబంధన రెండిట్లో అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పుతున్నాడు అనే మాటనే నేను మీకు క్లుప్తంగా ఈరోజు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. మొదటిగా ఏమనంటే, ఏ విగ్రహమును చేసుకొనకూడదు, దేనికి మీరు సాగిలపడకూడదు, దేనిని పూజించకూడదు. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకున్నట్టయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం మీరు 10-11వ వచనంలోకి వచ్చినట్టుంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయించాడో చూద్దాం.
అండర్లైన్ చేసుకోండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి అండర్లైన్ చేసుకోండి, సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా. జ్ఞానులు ఎవరికయ్యా సాగిలపడిరి? ప్రభు అయిన యేసు క్రీస్తుల వారికి సాగిలపడిరి, వారు పూజించిరి. పాత నిబంధనలో చదువుకున్నాం కదా, నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదువుకున్నాం కదా. దేనికి మీరు సాగిలపడకూడదో, దేనిని పూజించకూడదని వాక్యం సెలవిచ్చింది కదా. ఇప్పుడు జ్ఞానులు ఎవరికయ్యా సాగిలపడిరి? జ్ఞానులు ఎవరికయ్యా పూజించిరి? క్రిస్మస్ చెట్టుగా, ప్రభు అయిన క్రీస్తుల వారిగా, బాలయేసుడిగా జన్మించిన ఆయనను, ఆయన దేవదేవుడని ఆయనకు వారు సాగిలపడి ఆయనకు పూజించిరి. ఇప్పుడు కాకమ్మ కథలు చాలా మంది చెప్తారు క్రైస్తవులు. మేము కూడా ప్రభువైన యేసు క్రీస్తుల వారిని ఆరాధిస్తున్నామయ్యా, మేము కూడా ప్రభువైన యేసు క్రీస్తుల వారిని పూజిస్తున్నామయ్యా. నేనంట, నీకెందుకయ్యా క్రిస్మస్ ట్రీ? ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథములో క్రిస్మస్ ట్రీ పెట్టుకోమని ఉన్నదా? బైబిల్ చెప్పింది కదా, భూమి మీద గాని ఆకాశము కింద గాని దేనికి మీరు పూజించకూడదు, దేనికి సాగిలపడకూడదు అని బైబిల్ సెలవిస్తుంది కదా. ఈ మాటలు మనకు కనపడతలేవా? ఒక ఆయన అంటాడు, అది సృష్టిలో చెట్లను మొలిపించాడు కదా, ఆ చెట్లను పెట్టుతున్నామని ఒక ఆయన అంటాడు, పచ్చదనం మనకు సాదృశ్యము అంటాడు. ఇంకొక ఆయన ఇంకొక రకంగా చెప్పుతా ఉంటాడు. నేనంట, సృష్టిలో సృష్టికర్త సమస్తమును మొలిపించెను అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు సృష్టికర్తను మనం పూజించేది అనగా, సృష్టికర్త ఎవరయ్యా అంటే మన దేవుడైన ప్రభువైన యేసు క్రీస్తుల వారే సృష్టికర్త. ఇదంతా సృష్టి. సరే, సృష్టి చెట్టు మహిమపరుస్తుంది అని చెప్తే, మరి 148వ కీర్తనంతా మీరు ఇంటికైనాక చదివితే అక్కడ సృష్టిలో ఆయన మొలిపించినటువంటి చెట్లు ఉన్నాయి, ఆయన పెట్టిన సూర్య నక్షత్రములు ఉన్నాయి. వాటిని తీసుకురా, సూర్య నక్షత్రములను తీసుకొచ్చి పెట్టు. గుట్టలు అవి మహిమపరుస్తున్నాయి, గుట్టలను తీసుకొచ్చి పెట్టు. ఒక్క చెట్టు ఎందుకు పెడతావు? ఉన్నాయి కదా, అవన్నీ నేను కనపరుస్తున్నాయి కదా దేవుని, అవన్నీ మహిమపరుస్తున్నాయి కదా. నదులు, సముద్రము అవి స్తుతిస్తున్నాయి, అవన్నీ తీసుకొచ్చి పెట్టి ఇక్కడ. ఈరోజు సత్యం నేను మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. మనము ఎవరికి సాగిలపడాలి? మనము ఎవరిని పూజించాలి? ఆయన దేవుడై ఉండి అద్భుతవంతుడైన దేవుడు సమస్తము చేస్తే ఈరోజు తాతకు దగ్గులు నేర్పుతా ఉన్నారు. క్రైస్తవులు పూజించే వాళ్ళ గురించి చెప్తున్నా. అందరూ కాదండి, అందరూ చెట్లు పెట్టారండి. చెట్లు పెట్టి ఈ విగ్రహారాధన చేసే వారి గురించి నేను చెప్తా. తాతకు దగ్గులు నేర్పుట మన తెలంగాణ భాషలో ఉంటది కదా. తాత దగ్గుతుంటే మనమడు వచ్చిండట, తాతయ్య అట్లా కాదు దగ్గుడు నేను చూపిస్తాడట. వాడు ముసలైపోయిండు. ఈరోజు క్రైస్తవులు ముసలైపోతున్నారు. ముఖ్యంగా దేవుని సేవకులకు నేను చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, సేవకుడు ఇలాంటి కార్యక్రమం చేయకూడదు. బైబిల్ చెప్పుతుంది కదా. నేను బైబిల్లో ప్రతి రిఫరెన్స్ కూడా చూపించి ఈరోజు ఆధారాలతో నేను మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. నా దేవునికి విగ్రహారాధన అంటే ఇష్టం లేదు. ఆ ఐగుప్తు అనే ఇనుప కొలిమిలో 430 సంవత్సరాలు బానిసత్వం చేసినటువంటి మిమ్ములను ఏ విగ్రహము నిన్ను విడిపించలేదే.
నేనే కదా, మిమ్మల్ని విడిపించింది నేనే కదా, నన్ను వదిలిపెట్టి మీరు ఈ విగ్రహములకు సాగిలపడకూడదు అని పరిశుద్ధ గ్రంథం తేట తెల్లగా సెలవిస్తున్నటువంటి మాట. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, అండర్లైన్ చేసుకోండి, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తాను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన మహిమను తండ్రి దగ్గర విడిచిపెట్టుకొని మనుష్య కుమారునిగా భూమి మీదికి అతడు రిక్తునిగా వచ్చెను. అలాంటి దేవునికి దైవ కుమారుడిగా భూమి మీదికి వచ్చినప్పుడు జ్ఞానులట ఆయనకు సాగిలపడి ఆయనను పూజించిరి. ఇప్పుడు నువ్వెవరిని పూజిస్తున్నావు? నీకు క్రిస్మస్ ట్రీ ఎందుకు కావాలి? నువ్వు నిజంగా క్రీస్తునే ఆరాధిస్తే, నువ్వు యేసయ్యనే గణపరిస్తే, నేనంట ఈ క్రిస్మస్ ట్రీ ఎందుకు? చక్కగా షాపులకు వెళ్తారు, అడిగేది ఏంటిది? ఏమైనా చెట్టు అడుగుతావా? పోయి క్రిస్మస్ ట్రీ, దానికి ఒక పేరు. క్రిస్మస్ ట్రీ ఎంతకి ఇస్తారండి అని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుతా ఉన్నావు. నువ్వు నిజంగా దేవుణ్ణి గణపరిచే వ్యక్తివైతే, నువ్వు దేవుణ్ణి మయపరిచే వ్యక్తివైతే ఎందుకయ్యా నీకు క్రిస్మస్ ట్రీ? ప్రియ దేవుని బిడ్డ, వాక్యము సెలవిస్తది, అతడు దేవుడై ఉండి అద్వితీయ కుమారునిగా, ఆయన అంటాడు అద్వితీయ కుమారునిగా. అద్వితీయ కుమారుడు అనగా ఆయన కంటే ముందు కానీ ఆయన కంటే వెనుక కానీ ఏ దేవుడు లేడు. ఆయన ఒక్కడే, ప్రభువైన యేసు క్రీస్తుల వారు. ఆయననే కనపరచాలి బిడ్డ, ఆయననే నువ్వు మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. రండి, ఆదికాండం 1వ అధ్యాయం 11-12 వచనం కూడా చదువుకుందాం. చూడు, దేవుడు గట్టిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద అండర్లైన్ చేసుకోండి, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మీద మొలిపించునుగా కానీ పలకగా ఆ ప్రకారము ఆయను. హల్లెలూయా. మొలిపించింది దేవుడే, ఆయన సృష్టికర్త. సృష్టిలో అతడు మొలిపించాడు చెట్లను. ఇప్పుడు సృష్టికర్త కావాలా, సృష్టి కావాలా? దేవుని బిడ్డ, ఆయన పలుకగా అవి కలిగెను. దేవుడు భూమి మీద చెట్లను మొలిపిస్తే ఇప్పుడు చెట్టును తీసుకొచ్చి క్రిస్మస్ ట్రీ అని పెడుతున్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన సృష్టికర్త. కేవలం పలుకుతే కలిగిన వస్తువును తీసుకొచ్చి చెట్టును తయారు చేసి నువ్వు చెట్టును పెడుతున్నవే. నా దేవుడు ఈ దినం నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మొలిపించిన వాని దగ్గరికి తీసుకొచ్చి చెట్లను పెడతా ఉన్నారు. ఏది సత్యం? నువ్వు ఆరాధించవలసింది క్రీస్తును. నాకు రావలసిన మహిమ ఎక్కడా? నువ్వు నిజంగా దేవుని గణపరిచే వ్యక్తివైతే, దేవుని మహిమపరిచే వ్యక్తివైతే, నాకు రావాల్సిన మహిమ విగ్రహములకు చెందకూడదు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. చూడండి, ఈ దినమున అంతమందు కుమారుని ద్వారా, అండర్లైన్ చేసుకోండి, కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఈ రోజు చూడండి, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మిస్తే, ఆయన ద్వారా సమస్తము కలిగితే, ఇప్పుడు ఆయన పుట్టించిన చెట్లనట తీసుకొచ్చి క్రిస్మస్ ట్రీ అని పెడతా ఉన్నారు. దేవుని బిడ్డ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని బైబిల్ సెలవిస్తుంది పదే పదే. ఎక్కడికి వెళ్ళి వచ్చింది మళ్ళా ఈ విగ్రహం? ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ సంఘములకు విగ్రహం? ఇది కాదా? ఆయన నిర్మించాడు, ఆయన పలకగా కలిగిన వాటిని తీసుకొచ్చి సంఘంలో పెడతా ఉన్నావు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. అండర్లైన్ చేసుకోండి. ఒకడు దేవదారు చెట్లను పూనుకొనును, శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షమును గాని, అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనును. ఒకడు చెట్టు నాటగా వర్షము దానిని పెంచును. ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును. వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొనును. నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును. ఒకడు తుండు తీసుకొని దానితో అండర్లైన్ చేసుకోండి, ఒక దేవతను చేసుకొనును. దానికి నమస్కారము చేయును. దానితో ఒక విగ్రహము చేసి దానితో ఒకడు విగ్రహమును చేసి దానికి సాగిలపడును. హల్లెలూయా. అడవిలో పెట్టిన వృక్షము నా ప్రభువైన యేసుక్రీస్తుల వారే. ఆయన పలకగా కలిగిన చెట్టును తీసుకొచ్చి క్రిస్మస్ ట్రీ అని పెడుతున్నవే. ఒకడు వృక్షమును తీసుకొని వస్తాడు. వృక్షము అనగా చెట్టులో ఉండేది కట్టె. ఆ కట్టెనే వృక్షమును తీసుకొచ్చి వాడు కోసుకొని వచ్చేట. వాడు విగ్రహమును చేసుకొని దానికి వాడు సాగిలా పడతాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఈరోజు క్రిస్మస్ అని చెప్పేసి క్రిస్మస్ ట్రీ అని పెట్టి, అదే కదా అడవిలో పెరిగిన చెట్టే కదా, ఆ చెట్టును వాడు కోసుకొచ్చినట్టు నువ్వు కోసుకొస్తున్నావు కదా, వాడు చేసినట్టు నువ్వు చేస్తున్నావు కదా, దానిని పెట్టి నువ్వు సాగిలా పడతలేవా? జ్ఞానులు నా ప్రభువైన యేసుక్రీస్తుల వారికి సాగిలా పడ్డరు. జ్ఞానులు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని పూజించిరి. నువ్వు దేన్ని పెట్టుకొని సాగిలా పడుతున్నావు? అది కాదా విగ్రహారాధన? అది కాదా నువ్వు చేసే చెట్టు క్రిస్మస్ ట్రీ? రండి ఇదే అధ్యాయంలోకి వద్దాం. 17-18 వచనం చదువుకుందాం. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహం, చూడండి, తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును. దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయించు. నీవే నా దేవుడవు, చూడండి, నీవే నా దేవుడవు, నన్ను రక్షించుమని ప్రార్థించును. వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడే. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుల కన్నులు కప్పబడ్డాయి.
అందరూ కాదు, ఎవరైతే ఈ విగ్రహారాధన చేస్తున్న వారి కన్నులు కప్పబడ్డాయి, వారి కన్నులు తెరవబడట్లేదు. ఎందుకో రండి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూద్దాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొరింథీ రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుని స్వరూపి అయి ఉన్న చూడు క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు అండర్లైన్ చేయి. మనోనేత్రములు తెరవబడలేవు. మానవునికి 2 రకాలుగా నేత్రములు, ఒకటి బాహ్య నేత్రం అయితే రెండవది మనోనేత్రం. ఈ మనోనేత్రం ఇంకా తెరవబడకుండా ఆ మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తుంది. ఇహలోక దేవత వారికి ఇంకా కన్నులు తెరవబడలేవు, వారికి వివేచన లేదు, వారికి జ్ఞానము లేదు. కాబట్టి వారు విగ్రహారాధన చేస్తా ఉన్నారు. హల్లెలూయా. సంగమా, దేవునికి ఎక్కడ కోపం వచ్చేదంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. ఏ విగ్రహమును చేసుకోకూడదు, దానికి మీరు సాగిలా పడకూడదు. ఎందుకు ఈరోజు క్రైస్తవుల నేత్రములు తెరవబడట్లేదు? ఈరోజు చాలా మంది దైవ సేవకుల పరిస్థితి ఎట్లా ఉందంటే వారి నేత్రములు తెరవబడట్లేదు. అందరి గురించి చెప్పట్లేదు, నేను కొందరి గురించే చెప్తున్నాను. సంగమా, వాక్యము సెలవిస్తది, నేనే దేవుడను, నేనే సృష్టికర్తను, నేను పలుకగా సమస్తము కలిగినయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. ఈరోజు నీ నేత్రములు తెరవబడాలి బిడ్డ. ఎన్నో క్రిస్మస్లు వస్తాయి, ఎన్నో రోజుల నుంచి చేస్తూ ఉన్నావు. అసలైన క్రిస్మస్ ఏదయ్యా? అన్ని విగ్రహాలతో నింపుతావు క్రిస్మస్ 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 అని చెప్పేసి. వారి నేత్రములకు గుడ్డితనము కలుగజేసింది ఇహలోక దేవతని వాక్యం సెలవిచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఆలయమునకు, అబ్బా చూడండి, అండర్లైన్ చేసుకోండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? నువ్వు ఆరాధిస్తున్న క్రీస్తుండగా, సృష్టికర్తైన దేవుడుండగా, ఆయన ఆలయముల విగ్రహములకు ఎక్కడ పొందిక? సంగమా, ఎందుకయ్యా ఇంత రోషముతో దేవుని వాక్యం చెప్తానంటే, నా దేవుడు రోషము కలిగినట్టండి దేవుడు. ఆయన కుమారుడైన నేను రోషము కలిగిన కుమారుణ్ణి. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్తవుడా, రోషం కలిగి జీవించు దేవుని కొరకు. ఏది సత్యం, ఏది అసత్యం? విగ్రహములకు దేవుని మందిరమునకు పోలిక ఎక్కడని వాక్యం సెలవిచ్చింది. నువ్వు నిజంగా దేవుని ఆరాధిస్తే ఎందుకయ్యా ఈ ట్రీ? బైబిల్ సెలవిస్తుంది, వాడు సరళ వృక్షము కానీ అడవిలో ఒక వృక్షాన్ని తీసుకొచ్చి వాడు ఒక చెట్టు మొద్దుతో దాన్ని తయారు చేస్తాడు, దానికి సాగిలా పడతాడు. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. నాకు విగ్రహమునకు పోలిక ఎక్కడా? నా మందిరములు ఇవెందుకు కనపడుతున్నాయి? ఒక్కడు అంటాడు, మా పితరుల నాట నుంచి నడుస్తా ఉన్నదయ్యా. అందుకే బైబిల్ చెప్తుంది, పితరులందరూ మన్నాను తిని మన్నైపోయి. నీకు లేదా జ్ఞానం? దేవుని వాక్యం చెప్పట్లేదా? పరిశుద్ధ గ్రంథం తేట తెల్లగా సెలవిస్తుంది. ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని ఎందుకు చదవట్లేదు? నేను ఏది కూడా బయటకు వెళ్ళి తీసుకొచ్చి చెప్పను. ప్రతిది కూడా పరిశుద్ధ గ్రంథం నుంచే మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. సంఘమా, ఈ దుబాయ్ అనేది ఇంటర్నేషనల్. చాలా సంఘాలు విడిచిపెట్టి వస్తారు ఆయా ప్రాంతము భారతదేశం నుంచి. అందుకొరకే సత్యం అనే వాక్యమే నిన్ను ప్రతిష్ఠ చేస్తే
నువ్వు సత్యమందు నిలబడతావు బిడ్డ. పరిగెత్తకు అక్కడ ఇక్కడ ఆ సంఘం ఈ సంఘం అని పరిగెత్తకు. దేవుడు నీ కొరకు నిలబెట్టుకున్నాడు ఒక సేవకుని. ఏది సత్యమో గ్రహించు. నువ్వు సత్యమందు ప్రతిష్ఠ చేయబడితేనే నా దేవుడు నిన్ను సత్యములోనికి నడిపిస్తాడు. ఎప్పుడైతే నువ్వు సత్యములోనికి నడిపిస్తావో ఆయన జీవం నీ యొక్క లోపల నేను పెట్టుతానని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను పుట్టుక హైందవుని వైశ్య కుటుంబం నుంచి వచ్చాను. కోమటోళ్ళు అంటే మీకు బాగా తెలిసే ఉంటుంది. ఈ యొక్క చెట్టు పూజ మేము ఎప్పుడు చేస్తాం తెలుసా? నవంబర్లో కార్తీక మాసం అంటారు. మొన్న 5వ తేదీ బుధవారం, ఇదే నెల 5వ తేదీ బుధవారం నాడు ఈ కార్తీక మాసం అనేది చెట్టు పూజ జరిగింది. ఎందుకంటే మా బంధువులు ఇంకా పూర్తిగా అందరు రక్షణలోనికి రాలేరు. నాకు డేట్తో తెలుసు. తులసి పూజ చేస్తాం మేము. తులసి అనేది ఒక చెట్టు. ఆ తులసి అనే చెట్టుకు మేము పూజలు చేస్తామండి. కానీ నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నేను ఆ చెట్టుకు పూజ చేయదలుచుకోలేదు. ఇప్పుడు నాకెందుకయ్యా ఇంత రోషం అంటే, అదే హైందవుడు ఉండి చచ్చిపోతే అయిపోతుండే కదా. మళ్ళీ నేను క్రీస్తుని ఎందుకు తెలుసుకుని వచ్చిన? ఇప్పుడు నా క్రీస్తు అనే దేవుడు ఆయన సత్యమంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన నిజాయితీపరుడు. కాబట్టి ఆ చెట్టును ఆ రోజే నేను పూజించేవాడిని. ఇప్పుడు సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన తర్వాత నాకు తెలిసిపోయింది ఏంటంటే నేను విగ్రహారాధన చేయకూడదని. నా దేవునికి ఇష్టం లేదు. నేను క్రీస్తుని వెంబడిస్తున్నా నేను. కాబట్టి నా ప్రభువు నాతో మాట్లాడిందంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు. హల్లెలూయా. ఆ రోజు నేను హైందవుడుగా ఉన్నా నాకు తెలియదు. నేను అన్ని పూజలు చేశాను, పూజలు చేసి వచ్చినాను. నేను హైందవులని ఏమంటలేదు. నేను అనేది ఎవరినంటే, దేవుని పిల్లలుగా నువ్వెందుకు సత్యం తెలుసుకోలేకపోతున్నావని నేను నిన్ను అడుగుతా. నేను హైందవులకు వ్యతిరేకుని కాదు, క్రైస్తవులకు వ్యతిరేకుని కాదు. అయితే నా దేవుడు నా చేతిలో పెట్టినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నదే, ఈ పరిశుద్ధ గ్రంథము నేను ఎప్పుడైతే నేను వెంబడించి నడుస్తున్నానో ఈ మాట నాకు నేర్పింది ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. రండి యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. చూడండి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. బైబిల్ చెప్తుంది నీ వాక్యమే సత్యం. వాక్యం ఎవరయ్యా? దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమైనను, ఆ వాక్యమే సత్యమని వాక్యం సెలవిచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సేవకుడుగా నేను చెప్తున్నాను, ఎవరైతే దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తారో వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబట్టే ఆయన వాక్యము సత్యమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాక్యమునే పరిచయం చేయాలి తప్ప ఇక మన ముందట ఏది కూడా పెట్టుకొని ఆయనను ఆరాధించకూడదు. ఆయనను ఎలా ఆరాధించాలంటే ఆయనను ఆత్మతో, ఆయనను సత్యముతో ఆరాధించమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో దేవుడు చెప్పాడు, అమ్మా నన్ను ఆరాధించువారు ఆత్మతోనే, నన్ను ఆరాధించువారు సత్యముతో ఆరాధించుడని వాక్యం సెలవిచ్చింది. అమ్మా ఇక్కడ క్రిస్మస్ ట్రీ పెట్టుకో, ఇక్కడ క్యాండిల్ పెట్టుకో, ఇక్కడ కేకు పెట్టుకో, ఇక్కడ ఇంకొకటి పెట్టుకో, నువ్వు ఆరాధించు అని ఆనాడు నా యేసు యోహాను సువార్తలో సమరయ స్త్రీతో చెప్పలేడు. వాక్యము సత్యం. ప్రతిష్ఠ చేయబడ్డవా? రోషం కలిగి జీవించాలా క్రైస్తవుడు? ఏది సత్యం? వాక్యం చదువు. ఏది సత్యం? వాక్యములోనే ఉంటది. ఈ రోజు నేను ప్రతిరోజు మీకు చెప్పేది ఏంటంటే, నేను చెప్పే ప్రతి మాట ఈ పరిశుద్ధ గ్రంథములో ఉందో లేదో మీరు లేఖనములను పరిశీలించదని చెప్తా. బైబిల్ చెప్తుంది, అయ్యా తండ్రితో కుమారుడు అంటుడు, నా వాక్యము సత్యము, నేను వీరిని సత్యమందే ప్రతిష్ఠ చేసి ఉన్నాను. చేయబడ్డవా? వాక్యం అనే సత్యమందు ప్రతిష్ఠ చేయబడ్డవా? ఎందుకు ఇవన్నీ మనకు వేషాలు? వద్దు. మనం ప్రభువుని ఎలా ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో. నీవు తప్ప వేరొక దేవుడు నాకు లేడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది క్రిస్మస్ ట్రీ? మళ్ళా
దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు చెప్తాను రెడీగా. నిర్గమకాండం ఆయనకు ఎందుకు ఆ రోషం, ఎందుకు ఆయన యొక్క ఈ కోపం, విగ్రహారాధన అంటే అనే మాట, కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 28వ వచనంకి వద్దాం. నిర్గమకాండం లేవీయులు చూడండి. మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. అబ్బా, విగ్రహారాధన ఎప్పుడు చేశారు? ఒక దూడను చేసుకున్నారట వాళ్ళు. మోషే కాలం, మోషే 40 దినములు దేవుని దగ్గర ఉన్నాడు. 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చేందుకు పైకెక్కితే ఇక్కడ ఏం చేశారు? అహరోనుతో అంటా ఉన్నారు, ఇదిగో మమ్మలను నడిపించేతందుకు మాకు ఒక దూడను తయారు చేయి. అది విగ్రహారాధన కాదా? ఆ దినము విగ్రహారాధన ద్వారా ఎంతమంది అయ్యా చచ్చిపోయారంటే 3,000 మందిని ఆ రోజు నా దేవుడు తన కోపం ద్వారా చంపి పాడేశాడు. దేనిది? విగ్రహారాధన ద్వారా అని వాక్యం సెలవిచ్చింది. ఇది తెలియదా నీకు? ఎందుకయ్యా ఆయనకు కోపం తెప్పిస్తావు? ఎందుకయ్యా ఆయనకు రోషం తెప్పిస్తావు అంటే, నాకు విగ్రహారాధన అంటే నాకు ఇష్టం లేదన్నాడు నా దేవుడు. నా దేవుని వాక్యం చెప్పుతుంది, ప్రియ దేవుని బిడ్డ, 430 సంవత్సరములు మరి ఏమైపోయింది? నీకు విడుదల కాలేదు కదా అక్కడ. నేనే దిగి వచ్చి తిని. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం మోసేతో నేనే వారి మొర్రను విని నేను వచ్చి తినయ్యా, వారిని విడిపించేందుకని వాక్యం సెలవిచ్చింది. విడిపించింది దేవుడైతే పెట్టుకున్నది ఏంటయ్యా అంటే దూడా. దాని ద్వారా నా తండ్రికి కోపము ద్వారా ఆ రోజు చనిపోయిన మంది 3,000 మందిని లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలోకి వద్దాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. చిన్న పిల్లలారా అబ్బా, చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుడు. ఎందుకంటున్నాడు? ఇది కొత్త నిబంధన చూపిస్తున్నాడు, పాత నిబంధన చూపిస్తున్నాను. చిన్న పిల్లలారా పెరుగుతున్నారు సేవకులు, వయస్సులో పెరుగుతున్నారు విశ్వాసులు, కానీ ఆత్మలో వాళ్ళు పెరగట్లేదు బిడ్డ. ఆత్మలో పెరుగు. చిన్న పిల్లలారా ఎందుకయ్యా మీరు విగ్రహాల జోలికి పోతా ఉన్నారు అని బైబిల్ స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట. పోకుండే, విగ్రహాల జోలికి పోకండి, నేనే దేవుడనని వాక్యం సెలవిచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, మీరు విగ్రహముల జోలికి పోకుండే. పదే ఇశ్రాయేలు ప్రజలు పోయినప్పుడు దేవుడు వారిని మొత్తెను. సంఖ్యాకాండం 25వ అధ్యాయం చదవకూడదు, మొదటి 2 వచనం చదివినటువంటి వారు విగ్రహారాధన చేసినప్పుడు చాలా మంది అక్కడ కూడా చనిపోవాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఒక్క విగ్రహారాధనే దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం చేశారు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలోకి రండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 3 నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. జనముల ఆచారములు వ్యర్థములు. చూడండి, ఏది వ్యర్థములు అంటే జనముల ఆచారములు వ్యర్థం. ఇప్పుడు ఒకడు అంటాడు, అయ్యా ఈ క్రిస్మస్ ట్రీ ఆచారం ప్రకారం వస్తుందయ్యా, మా నాన్నగారు పాస్టరే, మా అమ్మ పాస్టరే, అయ్యా ఆచారములయ్యా అక్కడి నుంచి ఇక్కడికి వస్తుందయ్యా. అయితే బైబిల్ సెలవిస్తుంది ఆ ఆచారములు వ్యర్థమే. చదువు. అడవిలో ఒకడు చెట్టును నరికినట్టు అది నరకబడును. అది పనివాడు గొడ్డలితో చేసిన పని, వెండి బంగారముల చేత పనివాడు దానిని అలంకరింతురు. చూడండి, ఈ రోజు క్రిస్మస్ ట్రీని ఎలాగో అలంకరిస్తారంటే ఒక పెద్ద చెట్టును తయారు, ఆకాశముకు అంటేటట్టు పెద్దగా తయారు చేసి దానిని వారు అలంకరిస్తురు. చదువు. అబ్బా, అది కదలనే కదులది. మేకులు పెట్టి సుత్తెలతో బిగబెట్టి దానిని నిలుపుదురు. అబ్బా, అది ఎలా ఉంది?
తాడి చెట్టు ఎలాగైతుంటుందో అంత పెద్దగా ఉంటుందట, దాన్ని అలంకరిస్తారట, దానికి బహుమతులు పెడతారు, దానికి కరెంటు కనెక్షన్ ఇస్తారు, అది వెలుగులతో నింపుతారు, దానిని మానవుడు అలంకరిస్తా ఉన్నాడు. అది తిన్నగా ఉంటది, అది తాటి చెట్టు వల్ల పెద్దగా ఉంటది, అది కదులదో, అది నడవదో, అది నిన్ను విడవదో, నిన్ను పట్టుకోదో. ఇదిగో ఐగుప్తు అనే ఇరుపక్కల నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించినప్పుడు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నడిపించిన నేను రోషం కలిగినటువంటి దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదయ్యా. అది తిన్నగా ఉంటది, అది అంత పెద్ద ఉంటది, దానికి నువ్వు బహుమతులు అంటున్నావు, దానికి కరెంట్ వేస్తున్నావు, అలంకరిస్తా ఉన్నావు. దానిని కాదు నువ్వు అలంకరించేది. అలంకరించబడిన రాజు ఒకడున్నాడు. రండి, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 33:17. చూడండి, ఇది ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి. చదువు నాయనా. అలంకరింపబడిన రాజును, అబ్బా, అలంకరింపబడిన రాజు ఎక్కడున్నాడంటే పరలోకములో తండ్రి తన మహిమతో అలంకరింపబడిన రాజు, రాజులకు రాజుగా తను రానయ్యునని వాక్యము సెలవిచ్చింది. కదలని బొమ్మను పట్టుకున్నావు, కదలని చెట్టును పట్టుకున్నావు, కదలని టీని పెట్టినావు, అది క్రిస్మస్ ట్రీ అంటున్నావు, దానికి బహుమతులు తలిగేస్తున్నావు, దానికి కరెంటు అలంకరణ చేస్తున్నావు. నా దేవుని వాక్యం సెలవిస్తుంది, అలంకరింపబడిన రాజును నువ్వు చూడాలంటే ఇది కాదయ్యా, దీన్ని ఎందుకై నువ్వు అలంకరిస్తావు? దానిని కాదు, అలంకరింపబడిన రాజు పరలోకంలో ఉన్న దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎవరినయ్యా నువ్వు అలంకరిస్తున్నది? అలంకరింపబడిన రాజు పరలోకంలో ఉన్నాడు. అలంకరించబడుతున్న క్రిస్మస్ ట్రీని కాదు నువ్వు చూసేది, ఆ అలంకరింపబడిన రాజును కనులారా చూడాలని వాక్యం సెలవిచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. రండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం. మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై, చూడండి, మనము దేవుని కుమారుడై ఉన్న యేసుక్రీస్తునందు ఉన్న వారం. ఇది అండర్లైన్ చేసుకోండి. మనమైతే చెట్లకు కాదు చేసేది, మనము యేసుక్రీస్తునందు ఉన్న వారమై ఉండి. మళ్ళీ చదువు. మనము దేవుని కుమారుడైన, చూడు, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్న వారమై సత్యవంతుని చూడండి, సత్యవంతుడై ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు. ఆయనే నిజమైన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టు. దేవుళ్ళు దేవతలు భూమి మీద ఉన్నాయి, ఆయన నిజమైన దేవుడు బిడ్డ. ఆ నిజమైన దేవుడే ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎందుకు భూమి మీదకి వచ్చాడు? ఎందుకు సమస్త మానవాళ్ళని పాపం నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు. అది నువ్వు చూపించలేకపోతున్నావు. ఏమి చూపించినా అలంకరణ, ఏం చూపించినా క్రిస్మస్ ట్రీ. అందరూ కాదు, కొందరు సేవకుల గురించి చెప్తున్నాను, కొందరు విశ్వాసుల గురించి చెప్తున్నాను. ఏది సత్యం? నిజమైన నా దేవుని వదిలిపెట్టకు బిడ్డ. నిజమైన దేవుని నువ్వు పరిచయం చేయి. ఆయనే అలంకరింపబడిన రాజు. బహుమతులు దేనికి కావాలయ్యా? క్రిస్మస్ ట్రీకి బహుమతులు కాదు. నువ్వు ఇవ్వవలసిన బహుమతి ఒకటి ఉంది. అదేమిటో తెలుసా? నా కుమారుడా, నీ హృదయంను నాకిమ్ము. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తుంది, నా కుమారుడా, నీ హృదయం నీవు, ఇదే నాకు బహుమానం. ఎందుకయ్యా అలంకరిస్తా ఉన్నావు? బహుమతులు బహుమతులు బహుమతులని క్రిస్మస్ ట్రీకి అలంకరిస్తా ఉన్నావు. ఆయన అడుగుతుండు, నా కుమారుడా, నాకు ఒక బహుమతి అయ్యా. ఆనాడు జ్ఞానులు తీసుకొచ్చినటువంటి బహుమతులు నువ్వు చూచినవు కదా, ఈ రోజు నిన్ను ఒక బహుమానంగా నేను అడుగుతున్నానయ్యా. నా కుమారుడా, నీ హృదయం నాకివ్వు. నీ హృదయం నాకు కావాలయ్యా. ఇవన్నీ వద్దు నాకు, ఇవన్నీ నాకేం వద్దు. నేను నిజమైన దేవుడను. రండి, చివరిగా ముగింపు ఒక మాట చెప్పి ముగిస్తాము. లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకాసు సువార్త 19వ అధ్యాయం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఎందుకు వచ్చిందయ్యా?
తన తండ్రి దగ్గర తన మహిమనంతా విడిచిపెట్టి మనుష్య కుమారుడుగా భూమి మీదికి వచ్చాడట. నశించిన దానిని వెదికి రక్షించేందుకు. నశించిపోయిన సమరయ స్త్రీని వెదికాడు, దేవుడు రక్షించాడు. నశించిపోయిన భూమి మీద ఉన్న మనలను అతడు వెతుకుతా ఉన్నాడు. ఎవడైనా నా సత్యమును అనుసరించి నా మాటకు ఎవడైనా లోబడినట్టుంటే ఇదిగో మనుష్య కుమారుడుగా ఆయన భూమి మీదికి వచ్చాడు. ఇది పరిచయం చేయి. చాలా మంది అన్యులు ఆ రోజు క్రిస్మస్ రోజున దేవుని మందిరానికి వస్తా ఉంటే వాడు కూడా అంటాడు వచ్చి, నేను కూడా చెట్టును పెట్టుకుంటా, నేను కూడా చెట్టును పూజిస్తా, మీకు నాకు తేడా ఎదురా బాబు. ఆ రోజు నీ దగ్గర జవాబు ఉండదు. ఇది చూపెట్టు, ఆయన మనుష్య కుమారుడిగా భూమి మీదికి దిగి వచ్చినటువంటి దేవుడా. హల్లెలూయా. నీ ద్వారా ఒకరికి రక్షణ రావాలంటే అలంకరింపబడిన రాజు పరలోకమునున్నాడు. ఈ చెట్టుడు కాదు నువ్వు అలంకరించి పెట్టేది, అలంకరింపబడిన రాజు పరలోకమునున్నాడు. ఆయనను నువ్వు చూడాలంటే మనుష్య కుమారుడుగా తన మహిమనంతా విడిచిపెట్టి భూమి మీదికి వచ్చాడు నిన్ను రక్షించే తందుకే. భూమి మీద ఏ ఒక్కడు నీతిమంతుడు లేడని వాక్యం సెలవిచ్చింది. నీతిమంతుడైన యేసు ఆయన భూమి మీదకి మనుష్య కుమారుడుగా వచ్చి నిన్ను కడిగి నిన్ను రక్షించాలని, నిన్ను పాపం నుంచి విడిపించి ఆయన రాజ్యంలోనికి కట్టబడాలని చెప్పేసి ఆయన మనుష్య రీతిగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన యేసు నేను పరిచయం చేయ. హల్లెలూయా. సంగమా, రెండు చేతులు జోడించి చెప్తా, ఏదైనా చేస్తే క్రీస్తు మహిమ నిమిత్తం చేయని. ఏదైనా చేస్తే ప్రభువునే చూపించండి. మనకి ఏదొద్దు విగ్రహారాధన. దేవుని మించిన కార్యము ఏదైనా నువ్వు చేస్తున్నావు అంటే అది విగ్రహారాధన నేను బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి చిన్న పిల్లలారా, ఇంకా మీరు పెరుగుతా ఉన్నారు, వయస్సులో పెరుగుతున్నారు, కానీ మీరు ఆత్మలో పెరగట్లేదు. చిన్న పిల్లలారా, మనుషుల ఆచారములు వద్దయ్యా. మీ పితరుడు చేసిన ఆచారం వద్దయ్యా. మీ నాన్న పాస్టరే, మీ అమ్మ పాస్టర్ అమ్మనే. కానీ వాక్యం సెలవిస్తుంది వారు ఆచారాలు చేశారు కాబట్టి ఆ ఆచారాలు పట్టుకొని నువ్వు సంఘంలో చూపిస్తా ఉన్నావు. బిడ్డ వద్దు. దేవుని వాక్యం సత్యం బైబిల్ చెప్తుందంటే అవి తిన్నగా తాటి చెట్ల వలె వారు అలంకరిస్తారు, దానికి మీరు సాగిలా పడకూడదని బైబిల్ చెప్తా ఉంది. వద్దు. ఈరోజు నుంచి ఒక సత్యం తెలుసుకో. ఈరోజు నుంచి నిజమే ప్రభా, నేను ఎన్నోసార్లు నీకు కోపం పుట్టించానయ్యా, ఎన్నోసార్లు క్రిస్మస్ ట్రీలను పెట్టుకొని దాని ముందు ఫోటోలు దిగినానయ్యా, ఎన్నోసార్లు నీవే దేవుడు అని దానికి సాగిలపడ్డానయ్యా. కాదు, అది ఒక్క బొమ్మ మట్టుకే, అది కేవలం అలంకరణ మట్టుకే. దానికి కాదు నువ్వు సాగిలపడది, క్రీస్తుకు సాగిలపడు. ఆయన నడుగు ప్రభా, నా హృదయంలోకి రా తండ్రి, నా హృదయంలో మీరు నివాసము చేయండి అయ్యా. ఈ సంవత్సరము ప్రభా నేను ఒక బహుమానము నీకు ఇస్తానయ్యా. ఇన్ని సంవత్సరము ట్రీని అలంకరించి దానికి బహుమతులు ఇచ్చింది, కానీ నీకు ఏ రోజు కూడా నేను బహుమతి ఇవ్వలేకపోతున్నానయ్యా. నేను ఇస్తా నీకు బహుమతి ప్రభా ఈ సంవత్సరం అని చెప్పేసి నీ యొక్క హృదయాన్ని ప్రభుకు అప్పగించు. అదే ఒక బహుమానం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి.